హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ వీరయ్య. మీరు చూస్తున్నది దుబాయ్ ఫ్రేమ్. ఇది దుబాయ్లో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రేమ్గా రికార్డు సృష్టించింది మరియు అబ్జర్వేటరీ మ్యూజియం. గంటకు 200 మందిని సందర్శకులను మాత్రమే ఈ భవనంలోనికి ఎంటర్ చేస్తారు. దీన్ని డిజైన్ చేసింది ఫెర్నాండో డోనిస్. దీని ఎత్తు 150 మీటర్లు. దీంట్లో 48 ఫ్లోర్లు ఉంటాయి. దీన్ని నిర్మించడానికి గ్లాస్, స్టీల్, అల్యూమినియం, బంగారపు పూత పూయబడినటువంటి రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఈ దుబాయ్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్లో దుబాయ్ 30 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, అంటే పాస్ట్లో ఎలా ఉంది, దుబాయ్ ప్రెజెంట్ ఎలా ఉంది, తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే విషయాలను ఈ దుబాయ్ ఫ్రేమ్లో ఉంచారు. వ్యూవర్స్, ఇక్కడ చూడండి, దుబాయ్ 30 సంవత్సరాల క్రితం ఎలా ఉంది అన్న విషయాలను ఈ యొక్క మ్యూజియంలో మేము చూస్తున్నాం. చూడండి, వీళ్ళు 30 సంవత్సరాల క్రితం ఎలా బిజినెస్ చేస్తున్నారో. ఇదంతా కూడా దుబాయ్ ఫ్రేమ్ క్రింద భాగాన. ఇక్కడ వాళ్ళు వాడినటువంటి వస్తువులు, వాళ్ళు చదువుకుంటున్న విధానం, వాళ్ళు జీవిస్తున్నటువంటి విధానం, వాళ్ళు ఉపయోగించినటువంటి బుక్స్, అప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్. చూడండి యానిమేషన్ ఎలా ఉంది. ఇది దుబాయ్ ఫ్రేమ్ పై భాగం. ఇక్కడి నుంచి నేను క్రిందకు చూస్తున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. చూడండి, ఒకవైపు ఏమో దుబాయ్ ఓల్డ్ సిటీ ఉంటుంది, ఇంకొక వైపు ఏమో దుబాయ్ న్యూ సిటీ. ఇది ఇక్కడి నుంచి మనం బుర్జ్ ఖలీఫాను, పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ని మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. ఈ ఫ్రేమ్లో దుబాయ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, అంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ యొక్క ఫ్రేమ్లో ఉంచారు. ఇక్కడ మేము చూస్తున్నాం. ఇక్కడ ఇది ఇక్కడ నా వైఫ్ అయితే చాలా ధైర్యంగా నడుస్తుంది. నాకైతే చాలా భయం వేసింది. అందరూ కూడా చాలా ధైర్యంగా నడుస్తున్నారు. ఇక్కడ మా స్వీటీ అయితే చాలా ధైర్యంగా నడుస్తుంది. కిందకు చూస్తూ నడుస్తుంది.